ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్ల ఆర్డర్లను టెస్కో సంస్థకు ఇవ్వడానికి నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమం ముగిసింది. మంత్రి కొండా సురేఖ ధర్నా స్థలానికి చేరుకుని కార్మికులతో చర్చలు జరిపారు. మీరు ఆవేశానికి పోకుండా మీరు కొంత శాంతించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏవైతే వెంకన్న చెప్పాడో అవన్నిటిని కూడా అమలుపరచడానికి సీఎం దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా నేను సీఎంఓ ఆఫీస్లో ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా నేను కన్సర్న్ మినిస్టర్స్ అందరం కూడా కూర్చొని, దీంట్లో శ్రీధర్ బాబు గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళందరం కూడా కూర్చొని సీఎం దగ్గర వీటి మీద డిస్కస్ చేసి మరి ప్రభుత్వం నుంచి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు 1వ తారీఖు నుంచి చేయడం మానేశారు. మరి ఎందుకంటే ఆర్డర్ లేని మీరు వేస్తే మళ్ళీ అది కొంటారో కొన్నారో అనేటువంటి భయం. అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేరు, ఢిల్లీలో ఉన్నారు. వారు రాగానే వారితో డిస్కస్ చేసి చర్చించి మీకు కార్డ్స్ ఇప్పించడం కానీ, ఇంకా మీకు ఆర్డర్స్ ఇప్పించడం కానీ, ఇదివరకు ఎట్లయితే మీ రంగంలో ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఏ విధంగానైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందో అదే పద్ధతిలో సంఘాల ద్వారా, సొసైటీల ద్వారా, టెస్కో ద్వారా పర్చేస్ చేసి మరి గతంలో ఏ విధంగా హాస్టల్స్కి అక్కడ ఇక్కడ పంచిపెట్టారు ఆఫీసులకి, వాటికి ఆ విధంగానే ఈ మెథడ్ని కంటిన్యూ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వారు పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తారని చెప్పి కూడా ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరు ఆవేశానికి పోకుండా మీరు కొంత శాంతించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏవైతే వెంకన్న చెప్పాడో అవన్నిటిని కూడా అమలుపరచడానికి సీఎం దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా నేను సీఎంఓ ఆఫీస్లో ఒక